కృష్ణ, అర్జునుడికి నిన్నటి ఆయాసం ఎక్కువయ్యిందా? పార్థసారథివి పరుల సారథివయ్యావు. పరుని సారదో పార్థ సారదో, ముందు నీ ప్రాణాలు కాచుకో భీష్మ. శిఖండి, నన్ను తప్పించుకుని పోవుటకు ఆ పరశురాముని కాదు. కావు, మగువగా పుట్టి నడిమంత్రపు మొగతనం పొందిన మానహీనుడవు. నీ బోటి వాని మీద శస్త్ర ప్రయోగం చెయ్యనని నా నియమం. నాకు అలాంటి నియమాలు లేవు, కాచుకో. నీకు తోచినట్టు చెయ్యి. ఇదిగో ధనుర్బాణాలను విసర్జిస్తున్నాను. అర్జున, నాయనా కిరీటి, పిచ్చ శిఖండిని అడ్డు పెట్టుకుని కొడుతున్నావా? విధి బలీయం. అంబా, పగ సాధించుకుని ధన్యు. అర్జున, మహనీయుడు నేల కొరగరాదు, తెరతల్పం నిర్మించు. నా మాట విను. ధర్మం పాండవుల పక్షాన ఉన్నది. యుద్ధంలో అనపక్షం సర్వనాశనం కాక తప్పదు. ధర్మరాజు కోరినట్లుగా. క్షమించండి పితామహ, రాజ్యభాగం ఇవ్వమని తప్ప మరి ఏమైనా ఆజ్ఞాపించండి. ఇంకేమీ లేదు. దాహం దాహం. సోదరా, మంచినీళ్ళు. పితామహ, అంపశయ్య మీదనున్న మహావీరుడికి ఈ నీళ్ళ. అర్జున, పవిత్రమైన పాతాళ గంగోదకం రప్పించు. అవశ్యం. భీష్మ, అమ్మా, లేచి నమస్కరించలేను. ఆశీర్వదించమ్మా. నాయనా, నీ మరణం నీ చేతిలో ఉంది కదా, ఏమి చేయి నిశ్చయించావు తండ్రి? అమ్మా, నీ ఆశీర్వచన బలంతో, కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఈ జీవయాత్ర ఇంతటితో ముగింపదలచాను తల్లి.
మహావీర, ఇది దక్షిణాయనం కదా? తెలుసును పరంధామ. ఉత్తరాయణ ప్రవేశం వరకు ఈ అంపశయ్య మీదనే ఉంటా. అనుగ్రహపట్టి. అలాగే చేయనాయనా. పురుషోత్తమ, కుమార్ని కొంచెం విశ్రాంతి తీసుకొనియండి.